పసిబాలుడవు పశుశాలలో నీవు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు స్థలమైన స్థాపించలే అది చోట చూడా ఈ పలుకే హృదయాలు దేవుని నామములకు మహిమ కలుగును గాక. మన మధ్యలో దైవజనురాలు ఆనంద్ కుమార్ ఉండి ఓ 5 minutes గ్రీటింగ్స్ అంటే ఈ కుటుంబానికి ఆదరణ గ్రీటింగ్స్ చెప్తుంది. తర్వాత నేను దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ, విచ్చేసిన మీ అందరికీ, మరి ముఖ్యంగా కుటుంబస్తులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని వాక్యాన్ని జస్ట్ ఒక
5 minutes నేను చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటిది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏదైనా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసుగా పెట్టారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, చదవబడిన వాక్యాన్ని మీది నిలబడిన నేను నీ కుమార్తెను, నా పుత్రుని పెదవులను అగ్నితో కాల్చి శిలువ చాటు మరుగుపరుచుకొని నీ స్వరాన్ని మా అందరికీ వినిపింపజేసి వినగల చెవులను, గ్రహింపగల మనసులను, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ఏమని రాయబడితే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. అసలు జన్మదినాన్ని మేలుగా భావిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని రాయబడింది? మరి ప్రసంగి గ్రంథకర్త ఏముంది, సొలొమోన్ గారు తన అనుభవపూర్వకంగా రాస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమంటాడంటే, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఎందుకు అంటే మరణం అనేది ఈ 2వ వచనం కూడా ఒక మాట అంటాడు. ఏలైనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. ఈరోజు మరి విక్టోరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇక్కడ కూర్చున్నాం. ఒకరోజు మనకు కూడా ఒక మరణ దినం వస్తుంది. బ్రతికి ఉన్న వారు దీనిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, ప్రతి ఒక్కరు చనిపోవాల్సింది. అయితే బ్రతికి ఉన్న మనము ఒక దినాన మనకు కూడా మరణం వస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు మరణానికి అంత ప్రత్యేకత పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే, మరణం అనేది దేవుని దగ్గరకు అందరూ బ్రతుకుతాం కానీ చనిపోయిన తర్వాత నిత్య జీవానికి మనం వెళ్ళాలి అంటే బ్రతికి ఉన్నప్పుడు మన జీవితంలో, మన హృదయంలో మొదటి స్థానము దేవునికి ఇచ్చి ఆ నిత్య రాజ్యానికి మనం వెళ్ళాలంటే బ్రతికి ఉన్నప్పుడే మనము యేసుక్రీస్తు ప్రభుని మన స్వరక్షకునిగా అంగీకరించాలి. ఇక్కడున్న ఆల్మోస్ట్ అందరూ కూడా దేవుని అంగీకరించారు. కానీ దూరాన సమీపాన ఈరోజు వాక్యం ఏంటంటే ప్రియ బిడ్డలకు ప్రభు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, బ్రతికి ఉండగా మన మరణం వస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకొని ఆ బ్రతికి ఉన్నప్పుడే మన జీవితాలను చక్కపరుచుకొని, ఎందుకంటే మానవుని కీర్తనల గ్రంథంలో మాట్లాడారు, నరుని ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్నాడుగా 80 సంవత్సరం అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అంతేకాదు ఈ లోకంలో మన అందరం కూడా యాత్రికులం, పరదేశులం. మనం ట్రైన్ ఎక్కామనుకోండి, ట్రైన్లోనే కూర్చుంటామా? కూర్చోమే. దానికి ఎంత టికెట్ పెట్టి కొన్నా, ఎంత ఏసీ అయినా, ఏ వందే భారత్ కావచ్చు, ఏ రాజధాని ఎక్స్ప్రెస్ కావచ్చు, బాగుంది ఇక్కడ అని కూర్చో. మన గమ్యస్థానం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దిగిపోవాల్సిందే. అలాగే మరణం అనేది మన జీవితాల్లో మనం అందరం కూడా ఈ లోకంలో యాత్రికులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం. మన నిత్య నివాసం మనం ఎంత బిల్డింగ్లు కట్టుకున్నా, అపార్ట్మెంట్లు కట్టుకున్నా, విల్లాలు కట్టుకున్నా, ఎంతున్నా కూడా ఒక రోజు మనం విడిచిపెట్టాలి. ఇది శాశ్వతం కాదు. ఒక ట్రైన్ లో మనం ఎలా ప్రయాణం చేస్తున్నామో ఈ లోకంలో బ్రతుకుతున్న మనందరం కూడా ప్రయాణికులు మాత్రమే. మన గమ్యస్థానం వచ్చినప్పుడు ఆ నిత్య రాజ్యానికి మనం వెళ్ళాలి, అనిత్య మహిమకు మనం వెళ్ళాలి. అంటే బ్రతికి ఉండగా మన జీవితాల్లో ప్రభువుకి స్థానం ఇచ్చి సంరక్షకునిగా మనం అంగీకరించి మన హృదయాలలో ఆయనకు మొదటి స్థానం ఇచ్చి మనము ఆయనను దేవునిగా అంగీకరించగలిగితే మన జీవితాల్లో మరణము తదనంతరము పరలోక రాజ్యంలో నిత్యము మనం ఉంటది. అయితే ఈ భూలోకము శాశ్వతం కాదు, కొద్ది దినాలే అనుకున్నాం. అయితే పరలోకం అనేది నిత్య రాజ్యము, యుగ యుగాలు దేవునితో కలిసి
మరి నిత్య నివాసం మనం చేస్తాం. అందుకంటాడు దేవుని వాక్యంలో, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తా ఉన్నాడు. కనుక ఈ రోజు ఒకవేళ కుటుంబస్తులు వారి తల్లి కావచ్చు, లేకపోతే అమ్మమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, అత్తమ్మ కావచ్చు, వారికి ఉన్నటువంటి ఆమె లేని లోటు దేవుడు తీరుస్తారు ఆ కుటుంబానికి. అయితే ఆమె దేవుని నిత్య రాజ్యములో ఉంది. మనందరం కూడా బ్రతికున్న మనము వెళ్తామే కానీ వారు మన దగ్గరికి రారు. అయితే మనం వెళ్ళాలి అంటే ఈ లోకములో మన హృదయాలలో ఆయనకి స్థానం ఇచ్చి ఆయనను రాజుగా, ప్రభువుగా, దేవునిగా, మరి సృష్టికర్తగా, పరమ తండ్రిగా మన హృదయాలలో ఆయనకు మనం స్థానం ఇవ్వగలిగినప్పుడు మనం ఆ నిత్య రాజ్యంలోకి వెళతామనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాం. ఆమె విక్రమ్ గారు మంచిగా దేవుని సన్నిధికి వెళ్లే వాళ్ళు, దేవుడంటే ఆసక్తి, మరి దేవుడి విషయంలో ఆమె శ్రద్ధ వహించేది. కానీ బ్రతికిన కుటుంబస్తులు మరి ఆమెలో ఉన్నటువంటి మంచి సుగుణాలు తీసుకొని ఆమె ఏ రీతిగా దేవుని సన్నిధికి వెళ్ళేది, ఏ రీతిగా దేవునితో మరి ఆమె జీవితాన్ని సహవాసంతో గడిపేది, ఆ మంచి లక్షణాలు బ్రతికినటువంటి మనము, లేకపోతే కుటుంబస్తులు, సంఘము మనం తీసుకోగలిగి దేవునికి మహిమకరముగా జీవిస్తే మనము కూడా ఆ పరలోక రాజ్యములో ఆయనతో కలిసి, మరి మన పితరులు కావచ్చు, నిద్రించిన వారు కావచ్చు, వారితో కలిసి మన జీవితాలు ముందుకి కొనసాగుతాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకంటే ఒకరి జన్మదినము కంటే మరణ దినం మేలు. ఎందుకంటే బ్రతికిన వారికి అందరికీ ఆయాసాలే పాయాసాలే, అవునా? అమ్మా అయ్యా. కానీ నిత్య రాజ్యంలోకి మనం వెళితే ఆ నిత్య దేవునితో కలిసి యుగ యుగాలు అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, భారం ఉండదు, ఏ ఫీజులు కట్టవలేదు, ఏ కరెంటు ఫీజు కట్టవలేదు, ఏ పాల బిల్లు కట్టవలేదు. బ్రతికుంటే అన్ని బాధలే మనకి కదా. ఈ గట్ట 1వ తారీఖు వచ్చిందంటే ఎన్ని రకాలుగా మనం ఆయాసపడతా ఉంటామో, కష్టపడతా ఉంటాం. కానీ పరలోక రాజ్యంలో ఈ భారాలు ఏమీ లేవు. హ్యాపీగా దేవునితో కలిసి నిత్యము యుగయుగాలు ఆయనతో కలిసి ఆరాధన చేస్తూ ఉంటాం, దేవునితో కలిసి మరి మనం సంతోషిస్తూ ఉంటాం. కనుక ఈ లోకంలో బ్రతికి ఉండగానే మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని మన సురక్షితునిగా అంగీకరించగలిగి మనము ఆయనకు మన జీవితాల్లో, హృదయాల్లో స్థానం ఇచ్చి మరి మన జీవితాలు ముందు కొనసాగిద్దాం. దైవజనులు ఉన్నారు, వారికి వారు వాక్యం చెప్పాలి కనుక ఈ నా మాటలు, కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ, ముఖ్యంగా కుటుంబస్తులను ఆదరించాలని సమయం ఇచ్చిన దైవ సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. తల్లి చక్కగా 2 జన్మాల గురించి చెప్పింది. దేవుడు నేను ఆశీర్వదించుకోకమ్మా. దైవజనులు యేసప్రాయి గారు ఉన్నారు, వారు కూడా వచ్చి వేదికను అలంకరించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు చేసి ఉచ్చారణ పాట పాడతాడు, తదుపరి దేవుడు వాక్యంలోకి వెళ్ళిపోతాం. నేను చెప్పాను కదా 1 గంట ముగిస్తానని, 1 గంటకే ముగించబడుతుంది. Praise the Lord. నాశ్రయమా నా యేసయ్యా, నాశ్రయమా నా యేసయ్యా, నాశ్రయమా నా యేసయ్యా, నాశ్రయమా నా యేసయ్యా.
బాధలన్నీ బందీలైన ఆధారం మాకు ఆధారం మాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం భక్తిహీన భంగంలో నేను శ్రమల సంఘంలో పడి ఉండగా భక్తిహీన భంగంలో నేను ఉండగా శ్రమల సంఘంలో పడి ఉండగా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా ఆధారం మాకు ఆధారం మాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా అవమానపు చీకటిలో వెలిగించిన నా దేవా దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా అవమానపు చీకటిలో వెలిగించిన నా దేవా చీకటిలో వెలుగువై నడిపించిన నా దేవా చీకటిలో వెలుగువై నడిపించిన నా దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా ఆధారం మాకు ఆధారం మాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం ఆశ్రయము మాకు ఆశ్రయము నా ప్రస్థానమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము తల్లి తండ్రి లేకున్నా బంధువులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బందీలైన ఆధారం మాకు ఆధారం మాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం చాలా చక్కని పాటలు పాడి దేవుడి మహిమపరిచిన స్వార్థ గాయకులు జెస్సీ బ్రదర్కు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నేను ఏం అడిగానంటే, అయ్యా ఏ టయాన్ని ముగించుకుంటావు భోజనాలు అయినా అని. ఇక్కడ కూర్చున్న దైవజులు అందరికీ తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. ఆడ కూర్చొని టైం అయిపోయింది కానీ దండం పెడతాను అంటుంటారు. ఎవడా దేవుడు ఎట్లా అవుతుందో. ఇంకొక సంగతి, క్రైస్తవ పెళ్ళికి రావాలన్నా, క్రైస్తవ మీటింగ్కి రావాలన్నా పాపం వచ్చిన వాళ్ళందరూ బాధపడుతుంటూ రోడ్డు మీద తిట్టుకుంటూ ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎడతాను కాదు. బోధ విశ్వాసులకు గంటల గంటలు చెప్పండి చర్చిలో కదా. ఇది ఏ కూటము, సందర్భం ఏంటి, ఎవరెవరు వస్తారు, ఎన్ని గంటలకు భోజనం పెట్టాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పాపం కుటుంబీకులు చాలా కష్టపడి భోజనం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ రక్షణ పొందబల్లమ్మ కొందరు కూడా నీకు రక్షణగా దేవుడిచ్చిన బిడ్డలను పెంచు చాలు, వాళ్ళని బలవంతం చేయి. అది నేను నేర్చుకున్నా.
అందుకే నేను ఇప్పుడు అడిగి పెట్టేపోయిన వాళ్ళు, అయ్యా భోజనం అయిపోయిందా, 1 గంట ముగిస్తాను మీరు చెప్పాను కదా, 1 గంటకే ముగిస్తాను. నిన్న మేము సంఘంలో 3వ తేదీ రాత్రి 2:30 వరకున్నాం. ఉండండి, గంటల పోవచ్చు. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు ఉన్నాం. సాయంకాలం 4 నుంచి 6:30 వరకు ఉన్నాం. ఇది మా సభ్యులు కాబట్టి, మనవాళ్ళు కాబట్టి ఎంతసేపు అయినా తయారు తీసుకోవచ్చు. అయ్యో చెప్పండి, హల్లెలూయా. మన మధ్యలో ఉన్న దైవజనులు 20 పాల్గొన్నారు, ప్రార్థిస్తారు. తర్వాత నేను వాడతాను. అంటే ఇది పరిశుద్ధుగా ప్రేమ తండ్రి ఈ పరిశుద్ధంగా ప్రభావ ఇది తండ్రి ఇంకా కాలం ముందు ఈ సమయంలో చేరి ఆయన విక్టోరియా గారి మీకు జ్ఞాపకాలు తిరుగులో ఉన్నటువంటి అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ముఖ్యంగా వారి యొక్క కుమారులను, కోడలను, మనవుల సంతానాన్ని ప్రభావ, కుమార్తెలను, అల్లులను, మనవ సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందులోనైనా ఈ భూమిని విడిచిపెట్టి ప్రభావ తల్లి మీ సన్నిధిలో ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే మా నిరీక్షణ క్రైస్తవ్యంలో గొప్పది కనుక ఆ రీతిగా ప్రభావ మీ సన్నిధిలో తల్లి ఉంటుండగా నాయన తల్లి మీద కొన్ని లోటులు ప్రభావ కుటుంబానికి మీరు చేయండి. ఎవరి వల్ల కూడా ఈ కాదు, మీరు మాత్రమే ఓదార్చగలరు. అందులో బట్టి మీకు స్తోత్రాలు. మరోసారి సంఘాన్ని ధైర్యపరచండి, రక్త సంబంధంలో పొందలను దీవించండి, ధైర్యపరచండి అయ్యా. వాక్య జ్ఞానంలోకి వెళ్తుండగా మీ దాసుని మీరు బలపరచండి ప్రభావ. ఏ రీతిగా నా తండ్రి మా జీవితాలకు ఏ మాటలు అవసరమైనాయో ఈ దాసుల ద్వారా అవి మా జీవితాల్లో గొప్ప కార్యము జరిగించుకొని ప్రార్థిస్తూ మా ప్రభు రక్షకుడికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వెంకయ్య గారు చక్కగా ప్రార్థించిన ఆ దేవదేవుడు మీకు ఆ దేవదేవుడు ఆయుర ఆరోగ్యాలతో నింపాలని కోరుకుంటూ ఉన్నాను. అయ్యగారికి ఫేవరు అయినా కూడా వచ్చారు. ఆ దేవుడు ఆ బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరిచినట్టుగా ప్రార్థన చేయండి. ప్రియా దేవుని బిడ్డరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనం చేసుకున్నాము. ఇంకా హాఫ్ అవర్ టైం ఉంది కాబట్టి దేవుని వాక్యం పాస్టర్ గారు ఆనంద్ కుమార్ గారు చెప్తూ జన్మదినాలు రెండు దినాల గురించి చెప్పింది. 2 జన్మదినాలు కాదు, 1 జన్మదినము, 2 మరణ దినం. అసలు దినాలు సంవత్సరాలు ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. ఎక్కడున్నమాట? ఆదికాండం 1వ అధ్యాయంలో చదవండి. ఆయన అమ్మ చదవద్దులే తల్లి, మీ తర్వాత చదువుకోండి. ఆయన సృష్టిని ప్రారంభించి చేసేటప్పుడు సూర్యుడిని చంద్రుడిని ఏర్పాటు చేస్తాడు. అక్కడ రాయబడి ఉంది, దినములను సంవత్సరములను ఆయన ఏర్పాటు చేశాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 26వ సంవత్సరము హ్యాపీ ఇయర్ అని ఇక్కడ చేరిన మనం ఎవరైనా చెప్పగలమా? చేసి ఈ 26th ఇయర్ నానా 26వ సంవత్సరం చాలా సంతోషంగా ఉంటాను నేను అని మీలో పాపం యంగర్స్ కదా, మీరు చెప్పండి. మాకు 2 ఒక పెళ్లి అయ్యి ఉంది అనుకుంటా, కాకపోతే పెళ్లి అవుతాను. అమ్మ మీరైనా చెప్పండి, 26వ సంవత్సరం ఐ బీ హ్యాపీ అని ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలవాడు లోకంలో ఎవ్వడు లేడు. హల్లెలూయా చెప్పండి. కారణం చెప్పండి. నేను మొదలు చెప్పాను కదా, దినములు సంవత్సరములు దేవుని ఆధీనంలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరణ దినము మేలు అని దైవజనురాలు చెప్పింది. నేను ఆ దైవజనురాలు చెప్పిన మాటలనే
కొంచెం పొడిగిస్తానంతే. ఆ దైవజనురాలు చెప్పిన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మరి కొద్దిగా మనతో వివరించునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకుంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి మొదటి లేఖ రాస్తూ 15వ అధ్యాయంలో చాలా వివరంగా ఈ మృతులు వాళ్ళు లేపబడ్డం, మృతులు బ్రతికించబడ్డం, పునరుద్ధానం చాలా వివరంగా రాస్తారు బైబిల్ గ్రంథంలో. అలాగే తెస్సలోనికి రాసిన పత్రిక కూడా ఇక్కడ గ్యారెంటీగా చదువుతాం. దుఃఖించకుండా నిమిత్తమో అనే మాట బైబిల్ గ్రంథంలో మరణము నుండి లేపబడుట, మృతుల పునరుద్ధానాన్ని గురించి మా కూర్చోమన సమూలంగా రచించింది దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరణం అంటే ఎవరికి భయం లేదు ఇక్కడ. మా అక్కకు భయం లేదు. మా పాప అంటుంటుంది, ఈ అక్క ఎక్కడికి పోదయ్యా, పోయి దేవుడి దగ్గరికి పోద్దంట. దేవుడు పిలిచాడు అనుకో. మా చిన్న పాప ఎక్కడే కూర్చొని ఉంది. ఆమె మా అక్క సౌభాగ్యం, మా పాస్టర్ గారు. చాలా సీరియస్గా 2-3 సార్లు మేమైతే ఆశలు వదిలేసాం. మొన్న అయితే నేను బాధపడతా ఉన్నా. ఇంకా మా 10 మంది మా నాన్నకి సంతానం, ఇంకా మా అక్క నేనే ఉన్నాను, ఊరు లేదు అని బాధపడుతుంది అన్నది. నాన్న నువ్వు బాధపడగాకు, మీ అక్క ఎక్కడే బాదు. ఒకవేళ దేవుడు గారు పిలిచాడంటే ఆడికి పోయి హల్లెలూయా స్తోత్రం, అయ్యా నేను దేవుడు సేవ చేయాలని పంపించే తగ్గు వేసుకొని మరి ఇక్కడికి వస్తుంది నాన్న, మీ అక్కకి ఏం కాదు అని నాకు ధైర్యం చెప్పింది. హల్లెలూయా చెప్పండి. నిజమే, మా అక్కకున్న ధైర్యం నేను ఎవరిలో చూడ. ఆమె ఎప్పుడు దేనికి భయపడదు. మా బావగారు భయపడతా ఉంటే మా బావకే ధైర్యం చెప్పద్ది, ఇంకా నాకు చెప్పద్దు. రే ఏం కాదు లేరా, గమ్మనుండరా అంటుంది. అందరికీ ధైర్యం చెప్పద్ది, కానీ ఏం ధైర్యం చెప్పినా ఆమెకి భయమే. అల్లు చెప్పండి. మృత్యువు అంటే మానవుడికి భయం, భయంకరం కూడా. మృత్యువును మృతం చేసిన వాడు నా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా చెప్పండి. అదేంటే అమ్మా, మరణానికే మరణం తెచ్చాడయ్యా. మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు. ఎక్కడా? మరణానికే మరణాన్ని రుచి చూపించాడు నా ప్రియుడైన యేసయ్య. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు మృతులైన వారు, బైబిల్ గ్రంథంలో మాట ఎంత శ్రేష్టం అండి. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. చెప్పండి అమ్మ, నోట్లు లేవు మీకు? చెప్పండి అమ్మా, దేవుడు వాటిని చెప్పడమ్మా. అమ్మ మీరందరూ చెప్పాలి. ఏంటి ఉపాసం ఉండదు, చాలా బాగా వండుతున్నారు మంచి ఆహారం. చెప్పండి. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఎందుకు చెప్తున్నా అంటే, చనిపోయిన విక్టోరియమ్మ గురించి మనకు అనవసరం. ఇప్పుడు ఈ బోధ 1 నిమిషం 2 నిమిషాలు 10 నిమిషాలు మనం వినాలా. మనకు అవసరమైనది ఇది. ఇంకా ఆమెకు ఏమి చెప్పినా వినబడదు, ఎంత ఏడ్చినా కనబడదు. నువ్వు ఏం చేస్తున్నా ఆమె ఈ లోకంలో లేదు. ఉంటే పరదేశంలోనా లేక ఇంకో స్థలంలోనా అది ప్రభువుకే తెలుసు, నీకు నాకు కాదు. అయితే విక్టోరియమ్మ గారి గురించి ఒక మంచి మాట చెప్తాను నేను. చాలా రోజులు ఆమె వృద్ధాప్యంలో మనసులోనే ఉండింది. మా సంఘస్థురాలు కాబట్టి నేను వచ్చి దర్శించేవాడిని. నా చిన్నప్పుడు ఆమెకి మ్యారేజ్ అయింది. చాలా అందంగా ఉండేది ఆమె. మా కన్నీరులో చాలా అందంగా ఉండేది, చాలా తెలుపు. ఆమె నన్నైతే భలే ఎక్కువగా ఆదరించేది, పిలిచేది. నాతో
ఆమె బాగా సంబంధాలు కలిగి ఉండేది, చిన్న బిడ్డను కదా. ఆమె అప్పుడే యుక్త వయసు మ్యారేజ్ చేసుకుంది. అన్నగారు నందిపట్టి వాడు మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన మన యేసత్తమయ్య గారు వీళ్ళందరూ అప్పుడు రైల్వే ఉద్యోగం చేసేవాళ్ళు. అయితే ప్రియులరా, తదనంతరం ఆమె వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత వయసులో ఉన్నప్పుడు పెద్ద దేవుని ఆలయానికి వచ్చేది కాదు. అయ్యగారికి బాగా తెలుసు. మా గుడికి రండమ్మా, గుడికి రండమ్మా, గుడికి రండమ్మా అని లాందరూ పడుకొని ఇల్లు తిరిగేవాడు కన్నీరులో. అయితే వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడో పండగకో పాపానికో వచ్చేవాళ్ళు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత అనారోగ్యవంతురాలు అయిన తర్వాత కొన్ని దినాలు నడవలేకపోయినా సరే కర్రేసుకొని దేవుని ఆలయానికి వచ్చింది. ఆ తదుపరి నేను ఆమెను దర్శించడానికి వచ్చేటప్పుడు కన్నీరు కచ్చేదయ్యా, నేను చర్చికి రాలేకున్నాయ్యా, చర్చికి రాలేకున్నాయ్యా. ఆ తర్వాత ప్రియులరా, జనవరి నెల 2వ తేదీ సరిపోద్ది. క్రిస్మస్ రోజు ఆ పరిస్థితి ఎట్లా ఉండిందంటే, పోయిన సంవత్సరం 24, 25 తేదీలో చాలా సీరియస్నెస్గా ఉండేది. ఇంకా నేను అనుకున్నాను, ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేశా, ఈ కుటుంబానికి దుఃఖం కలగకూడదు ప్రభువా, కొంచెం టైమింగ్ అయినా ఆ టైం ఇచ్చి తీసుకొని అయినా అని ప్రభుని రిక్వెస్ట్ చేశాను. నేను ప్రార్థన చేశాను. మీకు ఒక సంగతి సాక్షి చెప్తానండి. ఆ పరిస్థితులు కూడా ఉండి మా సంఘానికి ఏంటంటే, మా పెద్దలు సెక్రటరీ గారు, అధ్యక్షులు ఇద్దరు అక్కడ కూర్చున్నారు. పెద్దలు ఏమి నిర్ణయించారంటే, వార్షికోత్సవ ఆరాధన, న్యూ ఇయర్ ఆరాధన, ఇంకా ఈ తదితర ఖర్చులు, ప్రీ క్రిస్మస్, వీటన్నిటికీ దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది మా సంఘంలో ప్రతి సంవత్సరం. ఉండే గృహాల వాళ్ళు ఉండి గుడ్లు ఇచ్చాం మేము. ఆ ఉండి గుడ్లో ఎంతైనా మీరు వేసి తీసుకురామని. అది 3,000 తగ్గకూడదు. మళ్ళా ఎంతైనా అంటే కుదరదుగా, 3,000 తగ్గకూడదు అమ్మని చెప్పారు మా సంగతులు. అమ్మ ఆ దగ్గరికి వస్తే నేను 23వ తేదీ అనుకుంటాను, 24 చాలా సీరియస్గా ఉంది. అమ్మాయి వాళ్ళ కుమార్తెని పిలిచి అంటది, సంఘంలో డబ్బులు ఇచ్చావా అమ్మా? ఇప్పుడు ఎందుకమ్మా చెప్పని? లేదయ్యా దేవుడికి చప్పట్లు కొట్టు దేవుడు మా ఇంటి ఏమన్నా తెలుసా? లేదయ్యా, ఏమన్నా దయచేసి మరణకర పరిస్థితిలో ఉంది, బెడ్లో ఉంది, ఆ దినం చనిపోతుంది అని మేము వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాం పండుగ సమయం అని. ఉదయ్యా దేవుడికి ఇవ్వాల. నిజంగా విశ్వాసం అంటే అది. నేను ఒక దైవజనుడుగా కొన్నిసార్లు కూడా చెప్పాను ఇదే మాట ఇక్కడ, చిన్నవాళ్ళు మీరందరూ తెలుసు. అంత గొప్ప దేవుని యందు ఒక పట్టుదల కలిగిన విశ్వాసి మా సంఘస్థురాలు విక్టోరియమ్మ గారు. ఆమె లేకపోవడం సంఘానికి కూడా చాలా లోటు. ప్రియరా, బ్రతికించబడుదురు. ఈ దినము ఎందుకు నువ్వు బ్రతకాలి లోకంలో? అమ్మా మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. అదేందయ్యా దైవజనుడుగా ఆ మాట అడుగుతావా? ఎందుకు బతకాలంటే బతకబండే అంటారా? దేనికోసం బ్రతకాలా? ఎంతకాలం బ్రతకాలా? ఎన్ని రోజులు బ్రతకాలా? ఎప్పటిదాకా బ్రతకాలా? మానవుని ఆశ ఏంటంటే చిరకాలం బ్రతకాలనే ఆశ. చచ్చిపోవాలని ఎవరికి కూడా ఇష్టం లేదు. కుమారుడికి ఇష్టం ఉందా చచ్చిపోవాలనే? ఎవరికి ఇష్టం లేదు. చాలా మంది అనుకుంటారు భర్తల మీద కలిగి నేను చచ్చిపోతాను, ఉత్తమాట్లే ఆయన్ని భయపెట్టడానికి. చచ్చిపోయేదిలే, గీచిపోయేదిలే. కానీ దురాత్మ మరణాన్ని దగ్గరగా చేసి దురాత్మ మరణం ద్వారా తీసుకొని పోతుంది, అది వేరే విషయం. కానీ ప్రియులారా, మనం నమ్ముకున్న దేవుడు మరణాన్ని మరణింపజేసిన దేవుడు, మరణించిన వారిని బ్రతికింపజేసిన దేవుడు. క్రీస్తునందు మృతులైన వారు నీ ధన్యకరంగా చేసిన దేవుడు. ధన్యకర జీవితం నీకు ఎప్పుడు వస్తుందంటే, యేసు క్రీస్తు నుండి నువ్వు మృతి చెందితేనే ధన్యకర జీవితం నీకు లభిస్తుంది. నిత్య జీవానికి నువ్వు వెళ్తావు. ఆనందపురంలో, ఆనంద పట్టణంలో, ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ పరలోక రాజ్యంలో, ఆ దుఃఖం లేని రాజ్యంలో, ఆ చింత లేని రాజ్యంలో, ఆ వేదన లేని రాజ్యంలో, ఆ
ఆకలి లేని రాజ్యంలో ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రములు, నా ప్రియుడైన యేసయ్య నీతి సూర్యుడుగా ఉండే ఆ రాజ్యంలో నువ్వు నివసించాలి అంటే ఈ శరీరాన్ని వదలాలి. హల్లెలూయా. ఇది ఈ శరీరాన్ని వదిలి ఈ ఆత్మ అక్కడ పోతే ఆత్మకు మరణం లేదు. కాబట్టి క్రీస్తును నమ్మిన బిడ్డలకు మరణం అంటే భయం లేదు. అందుకే మాకెప్పుడు భయపడదు, ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపోతా లేరా అని. మా మేడమ్మ కూడా ఆగస్టు 4వ తేదీ గత సంవత్సరం చనిపోయింది. ఆమెకు తెలుసు చివరి దినాల్లో 2-3 రోజుల్లో ఇంకా రేపు చనిపోతానగా ఈరోజు మాటలు లేవు. ఆమెకి చాలా మౌనంగా ఉంది. 2 రోజులు మాత్రమే మాటలు లేవు. నేను ఆమె దగ్గర కూర్చుంటే కళ్ళలో నుంచి కన్నీరు కారుతూనే ఉన్నాయి. ఆ కన్నీరు తుడుస్తూ ఉంటే మరలా కారుతూనే ఉన్నాయి. ఆమె ప్రార్థన చేస్తుంది. అదే చెప్పండి. ఎందుకంటే బ్రతికున్నప్పుడు నాకు తెలుసు, ఇక్కడ ఉన్న ఆనంద కుమారి గారికి, ఇక్కడ ఉన్న దైవజనులకు, ఇక్కడ ఉన్న ఆమె చూసిన వారందరికీ తెలుసు. ఆమె ప్రార్థిస్తే కన్నీరు కారకుండా ఎప్పుడు ప్రార్థన చేయదు, ప్రార్థన చేస్తూనే ఉంది. ఆమె నా ముఖం చూసింది ఒకసారి, అట్టా కళ్ళెత్తి. అప్పటి వరకు కన్నీరు కాచిన ముఖము ఎందుకో ఒక ప్రకాశమానమైన ఒక వెలుగు ఆ ముఖంలో కనబడింది, ఒక నవ్వు కనబడింది. కారణం ఏంటంటే, అయ్యా నేను నిత్య జీవంలోకి వెళ్ళిపోతున్నా. తప్పట్టు కొడుతూ దేవుడు మరి నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నా. నేను ఇంకొక ఆధారం కూడా చెప్తా. మా పెద్దన్న వృద్ధాప్యం ఉన్నప్పుడు మా ఇంటి పక్కన తీసుకొచ్చి చంద్రలక్ష్మణంలో నేను అక్కడ ఉంచాను. మేము అప్పుడు మా బిడ్డలు ట్యూషన్కి వెళ్ళి రావాలని రాజా వీధిలో ఇల్లు తీసుకొని ఉన్నాం. అన్నను వచ్చి తరచుగా చూసిపోయేవాడిని. ఆ రోజు నేను వచ్చి అన్నా బాగున్నావా అని ఇట్లా చేస్తే, అయ్యా కూర్చొని ఆ 2 చేతులు పట్టుకొని, అయ్యా నువ్వు ఈ రోజు ఎక్కడికి వెళ్ళగలనా, ఈ రాత్రికి ఇక్కడే ఉండరా నా దగ్గర అన్నాడు. ఏ అన్నా భయం ఏంటి, వదిన ముందు ఎందుకయ్యా ఆయన ఉండమంటావు అని అరుస్తుంది మా ఉదయం. ఆయన నువ్వు ఇక్కడే ఉండరా ఈ రాత్రికి అని అన్నాడు. ఉంటాలేనా, ఎందుకు చెప్పు, ఎందుకు భయపడుతున్నావు అంటే, లేదురా నువ్వు ఇక్కడే ఉండరా. అంతకు ముందు రోజులు దాదాపు ఒక 6 నెలల దాకా ఆయన బాగలేదు. మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు కూడా బాగలేదు. ఎప్పుడు అలా ఆ మాట ఆయన ఇక్కడే ఉండరా అని అన్నాడు. ఆ రాత్రి వెళ్ళిపోయాడు. అంటే మరణించే వారికి మరణానికి ముందుగా తెలుస్తుంది. అల్లె చెప్పండి, తప్పనిసరిగా తెలుస్తుంది. దేవుని బిడ్డలకైతే దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. యేసన్న గారు ఆయన మరణకరమైన దినాలు దగ్గర పడ్డప్పుడు జాన్వేస్లన్నీ సాక్షి చెప్పాడు. రమేష్ అన్నను, జాన్వేస్ అన్నను, ఫ్యాక్టరీక్ అన్నను, అలాగే ఇంకొక 5-6 ఉండేగా అధ్యక్షులు ప్రస్తుతం ఉండే ఆయన అబ్రాహం అన్నను, ఆ 4గురిని పిలిచాడు దగ్గరికి. అక్క ఒక మేరక్క ఉంది, ఆ మేరక్కను కూడా పిలిచి అట్లా కూర్చొని పెట్టి, వెస్లీ ఈ రాత్రికి నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతున్నా, మహిమలోకి వెళ్తున్నా మాట్లాడండి. చివరి వరకు కూడా ఆయన అన్కాన్షియస్ కాదా, ఈ రాత్రికి కానీ రేపు కానీ వెళ్ళిపోతున్నా నేను. ఈ బాధ్యతలు, ఈ సంస్థ, ఈ సంఘాలు నేను లేని లోటును మీరు 4 తీర్చాలా. 4 స్తంభాలుగా ఉండండి మీరు. వెస్లీ ఆయన సొంత రక్త సంబంధి, ఫ్యాక్టరీకి రక్త సంబంధి, రమేష్ దూరస్తుడు, అబ్రాహం అన్న దూరస్తుడు. అప్పుడు అబ్రాహం అని పిలిచి, అబ్రాహ్ని నా తర్వాత స్థానంలో కూర్చోడం అని చెప్పాడు. తప్పటి గుర్తు దేవుడు మేము పరిచయం. అక్కడ ఆయన రక్త సంబంధం ఉందో లేదు, బంధుత్వంలో లేదు. అబ్రాహం కేరళ కర్ణాటక. ఆయనకి తెలుగు కూడా రాదు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు. జాన్వేస్ అని అనుకున్నాడట, ఆయన సొంత వాళ్ళ నాన్న ఒకే తల్లి బిడ్డలు కదా, మన నెల్లూరు కమాటపల్లె.
నాకే వస్తుంది ఈ కిరీటం అనుకున్నాను నేను, ఒక జోక్ అన్నాడు. అయ్యగారు ఏం చెప్పారంటే అబ్రాహ్మణ అన్నకి ఇలా ఇస్తాను అన్నారు. అల్లే చెప్పండి, ఎందుకు ఇది నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియులరా, నీ మరణం నీకు ముందుగానే ప్రభు తెలియజేస్తాడు, అప్పుడైనా మేలుకుంటామని. ఎందుకమ్మా పాత్రమా? ఎందుకు? అప్పుడైనా, అప్పటి వరకు లోకంలో బతికావు, అప్పటి వరకు దేనికోసం బతికావు, అప్పటి వరకు ఆత్మగా బతికావు, అప్పటి వరకు దేవుణ్ణి వదిలేస్తున్నావు. ఇప్పటి వరకు కూడా నువ్వు సంపూర్ణంగా ప్రభువును అంగీకరించడం లేదు. ఇది అశాశ్వతమని, మనమంతా మరణమవుతామని, ఈ లోకంలో ఏది సంపాదించినా మన తోటి రాదని సమస్తము అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు, అమాయకులు ఎవరు లేరు. కానీ ఈ అశాశ్వతమైన ఈ యొక్క నీటి బుడగ లాంటి ఆయుష్ అన్నాడు దేవుని గ్రంథంలో. ఎంత గొప్ప మాటలండి. మన ఆయుష్ నీటి బుడగ లాంటిదట. నీటి బుడగ ఎంతసేపు నీటిపైన ఉంటుందో దానికి తెలియదు. అది చాలా అందంగా ఉంటుంది. మేము చిన్నప్పుడు బుడగలు ఆటలాడేవాళ్ళం. ఆ ఆట అంటే నాకు బాగా ఇష్టం. వాటి అవి చూస్తుంటే బాహో వెంటనే ఎప్పుడు ఆడిపోతాయో తెలియదు. అది నీ జీవితము, అది నా జీవితము. ప్రియ దేవుని బిడ్డలా, ఈ యొక్క దినంలో విక్టోరియమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. మనం దేవునిలో ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం, ఎంతవరకు బ్రతుకుతా ఉన్నాము. దినములు, సంవత్సరములు, మాసములు జీవితంలో గడిచిపోతా ఉన్నాయి. ఒక దినం రాబోతుంది, ఈ శరీరాన్ని ఆత్మ వదిలే దినం అంటాను నేను. ఇది అందుకే అంటాడు అపోస్తలుడు పౌలు గారు, ఇది నిద్ర అని. అందుకంటాడు యేసుక్రీస్తు ప్రభువు, లాజరు సమాధిలో 4 రోజులు ఉన్నాడంటే లేదు, పైకి లేచినాడు లాజరు అంటాడు. నిద్రపోతున్నాడు కదా, లేపాడంటే ఇది నిద్ర అండి. కావున మనం మరణం గురించి మాత్రం భయపడద్దు, కానీ నరకం గురించి భయపడండి. ఎందుకయ్యా నరక ప్రాప్తం అవుతామంటే, ఈ లోకంలో నీ జీవితమే నిన్ను పరప్రాప్తం చేస్తుందా లేక నరక ప్రాప్తం చేస్తుందా అనేది నీ సాక్ష్యము, నీ జీవితమే. ప్రియారా, దేనికి ఆరాటం, ఎందుకు ఈ తపన? ఇంత గొప్ప దేవుడు మనకున్నారు కదా, మనం నిత్య రాజ్యంలో చేరాలి కదా, ఆ బంగారు వీధుల్లో తిరగాలి కదా. ఇదిగో రాజమకుటముగా నన్ను నేను చెప్పాను మీకు ఒక వాగ్దానం. ఆయన భూషణ కిరీటముగాను రాజమకుటముగాను నేను చేయను అని. ఎప్పుడు మనం రాజులవుతాం? ఎప్పుడు రాజమోక్షంగా మనం ఉంటాం? రాబో నూతన రాజ్యంలో, యేసయ్య రాజ్యంలో రాజ్య ఏలికలో మనమే. చప్పట్లు కొడుతూ దేవుడు బయటపడతాడు. హల్లెలూయా. ఆడ ప్రతిపక్షాలు ఉండవు పాస్టమో. ఏడా ఎవరైనా సింహాసనం ఎక్కుతున్నాడంటే, ప్రధానమంత్రి అవుతున్నాడంటే గుండెల్లో దడ, పార్లమెంట్కి పోవాలంటే ముఖ్యమంత్రి అవుతున్నాడంటే భయం. ఈ రోజు ఆ ప్రతిపక్ష నాయకుడు ఎట్లా మాట్లాడతాడు? ఒక్కొక్కసారి సొంత వాళ్ళే ఎదురు తిరుగుతారు, నేను దించేస్తాడు. రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నాడమ్మా. ఆయన అమెరికాకి వెళ్ళాడు, కొంచెం అనారోగ్యం వచ్చి. ఆయన ఇక్కడికి రాకముందే ఆయన పదవి ఇంకొక ఆయన తీసేసుకున్నాడు. నాదేలో ఆయన పేరు భాస్కర్ కదా. ఆయన ఇక్కడికి రాలా, ఆయన అమెరికాలో అనారోగ్యం ఉంటే అక్కడికి వెళ్తే ఆ పదవి తీసేసుకున్నాడు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, మనకు వచ్చే పదవులు ఎట్లాంటివి కావు, శాశ్వతమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆడ ప్రత్యర్థులు ఉన్నారు. ప్రత్యర్థి అంటే అర్థం ఏంటంటే సాతాను గాడే. అసలు సాతానికి అక్కడ స్థానం ఎక్కడిది? పిల్లరా, ఈ లోకంలోనే సాతాను గాడు. ఇంకొద్ది రోజుల్లో వాడి పరిపాలన ముగించబోతుంది. మన ప్రియుడైన యేసయ్య పరిపాలన వస్తుంది. మనందరినీ ఆయన ఒక భూషణ కిరీటముగాను రాజమకుటముగాను చేయడానికి నా ప్రియుడైన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆయన దయా కిరీటంగా ఈ వత్సరాలు నీకు ఇచ్చాడు. ఈ విక్టోరియమ్మ జ్ఞాపకార్థ కూడికలో ఒక్కసారి అమ్మా నేను చెప్పేది ముగిస్తూ ఉన్నాను. మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం, పరిశోధించుకుందాం. అమ్మా,
దావీదు అంటాడు, ప్రభు దగ్గర చేరి ఎంత గొప్ప ప్రార్థన. అసలు ఈ ప్రార్థన ఎంతమంది విశ్వాసం చేస్తున్నారు? మేము దైవజనులుగా మాకు చావను. చర్చిలో కొందరికి ప్రార్థన ఇవ్వాలంటే భయం మాకు. అవును కదా వేసాయి కదా. ఎందుకు? వాళ్ళు ప్రసంగం చేసినాక ప్రార్థన చేస్తారు. ప్రార్థనే గంటలు చేస్తాడు. ఏం చేస్తారు? ఇంటికాడ చేస్తాడు ప్రార్థన అంతా అది చేస్తారు. వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, అదే వీళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు. దావీదు ప్రార్థన ఎప్పుడు ఒకరిని కాపాడమని ఎక్కడా లేదు, చెయ్యలా. నా ప్రాణమా, ఏమన్నాడమ్మా? నీ ప్రాణాల గురించి, మీ గురించి ఇదిగో నాలాగా ఈ విధంగా చెప్పలా. తన ప్రాణంతో తాను చెప్పుకుంటా ఉన్నాడు. అదే నువ్వు చెప్పండి అమ్మా. మీకు ఒక్క మాట ముగిస్తా. ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి. ఇది చాలా మంచి హ్యాబిట్. ఇది మీతో మీరు మాట్లాడుకోండి. ప్రాణమా, ఇదేనో ఉదయం లేచావు, సాయంకాలం దాకా ఉన్నావు కదా. ఎంతవరకు ప్రభువుకి ఇదేనో సమయాన్ని ఇచ్చావు? ఎంతవరకు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నావు? ప్రాణమా, ఈ శరీర ఆశలను నెరవేర్చడానికి ఎంత ఆత్రపడ్డావు? ఎంతకాలం ఉంటావు నువ్వు? కొద్ది కాలమే కదా. నిత్య జీవం పొందాలి కదా, ఈ ఆత్మను బ్రతికించుకోవాలి కదా అని ఆ దినంలో 4-5 సార్లన్నా నీతో నువ్వు మాట్లాడుకుంటే బాగుపడతావమ్మా. ఏరే వాళ్ళు బోధలు చేయబల్లే, ఏరే వాళ్ళ బోధలు వినబల్లే, నీకు నువ్వే బోధకురాలి. హల్లెలూయా. ఎందుకు నేను ఆ మాట ధైర్యంగా చెప్తున్నానంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మే నీ బోధకుడు. చప్పట్ల వరకు దేవుని మహిమపరచండి. దేవుని ఆత్మ పొందిన బిడ్డలకు వారిలో ఉన్న ఆత్మే వారిని నడిపిస్తుంది. అనేది కోటాలకు రావద్దు, వాక్యాలు ఎన్నొద్దని చెప్పడం. కానీ మనలో మనం మాట్లాడుతున్నాం. నేను అది నేర్చుకున్నా, నేను అది అనుసరిస్తున్నా. రాత్రి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థించక ముందు ఒకసారి నాలో నేనే మాట్లాడుకుంటా, ఈ దినం ఎంతవరకు దేవుని మహిమపరచడానికి ఈ శరీరము, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ కళ్ళు, ఈ నోరు, ఈ శరీరం ఉపయోగపడిందిరా? ఎంతవరకు మహిమపరిచావు? లేదు, ఎన్ని అవమానాలు పరిశుద్ధాత్మను ఎన్నిసార్లు దుఃఖపరిచావు? నీ ద్వారా ఆయన నామము ఎన్నిసార్లు అవమానింపబడింది? ఈ విధంగా మనల్ని మనం బేరీజు వేసుకుంటే మనం పరిశుద్ధులుగా మారుదుముగాక. హల్లెలూయా. మీ ఆత్మ పరిశుద్ధంగా మారిపోతుంది. పిల్లరా, మీ ఆత్మ పరిశుద్ధంగా మారిపోతుంది. కావున నీటి బుడగ లాంటి ఆయుష్ కోసం ఆత్రపడక పరలోక రాజ్యం కోసము ఆత్రపడండి. పరలోక రాజ్యం కోసం ఆరాటపడండి. చాలా మంది సువార్థికులు, దైవజనులు, రాష్ట్రములు వాళ్ళు పడే శ్రమ చూసినప్పుడు దేనికోసం ఈ శ్రమ, ఇంత శ్రమ ఎందుకు పడాలా? ఇప్పుడు నేనున్నానమ్మా, నేనేమి దైవజనుడుగా చేసి సంపాదించుకొని తినాలని నాకేం లేదు. నాకు దేవుడు 1,00,000 రూపాయలు నెలకి ఇస్తా ఉన్నాడు. బిడ్డలందరూ సెటిల్ అయిపోయారు, డబ్బు బాగా ఉంది. దేనికోసం ఈ యాత్ర? నేనే కాదు, నాకంటే కోటీసులైన వాళ్ళు. నేను మన సంఘంలో చెప్పాను, అమెరికా దేశంలో ఓ గొప్ప నెలకి 7 కోట్ల రూపాయలు ఉద్యోగం చేసేవాడు ఆ బాబు. 7 crores. వాళ్ళ అమ్మ చిన్ననాటి నుంచి దైవజనుడు కావాలని ప్రార్థించేదట. నెలకి 7 కోట్ల రూపాయలు ఉద్యోగం చేశాయినా ఆ ఉద్యోగాన్ని వదిలేసి అడవులండి, కీకారణ్యాలు, నరమాంస భక్షకులు దగ్గర వెళ్ళి కొన్ని కిలోమీటర్లు కొండ ప్రాంతంలో నడిచి అక్కడి దేవుని సేవ చేస్తున్నాడు. దేనికి ఆలోచించారా? ఆయన తెలుసుకున్నాడు ఏమని? ఈ లోకంలో ఉన్న ధనము, ఈ లోకంలో ఉన్న కీర్తి, ఈ లోకంలో ఉన్న ప్రతిష్ట, ఈ లోకంలో ఉన్నది ఏది రాదు.
నాతో వచ్చేది ఏంటంటే నేను ఆయన కోసం శ్రమ పడినది మాత్రమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కావున ప్రియులారా, మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకొని పరిశోధించుకొని ఆ దేవుని కోసం బ్రతుకుదుముగాక. ఆయన రాకడను త్వరపెట్టే బిడ్డలోనూ ఉండాలా. యేసయ్యా రమ్ము, యేసయ్యా రమ్ము, యేసయ్యా రమ్ము అని ఎప్పుడు ప్రార్థన చేస్తావు? రోజు నే పాపినైనా క్షమించు. ఈ ప్రార్థన తప్ప యేసయ్యా రమ్ము, రెడీ టు గో, రెడీ టు కమ్, నేను నీతో వస్తాయా, నీకోసం ఎదురు చూస్తున్నా. అలాంటి ఆత్మను నా ప్రియుడిని యేసయ్య మనందరికీ దయచేయగా. ప్రియులారా, ఈ కుటుంబీకులందరికీ కుమారుడు, అలాగే కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, వారందరికీ దేవుడు విక్టోరియమ్మ తల్లిగారు లేని లోటును తీర్చి వారి హృదయాలను బలపరచబడినట్లుగా మన మధ్యలో ఉన్న యేసురత్నమయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులు అయిన మా పరలోకపు తండ్రి, విక్టోరియమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో దైవ సేవకులు, సంఘము, కుటుంబము, రక్త సంబంధులు, బంధువులు అందరూ కూడా ప్రభా ఆమెని చేసిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వారి యొక్క వ్యయ ప్రయాసాలతో, ఎంతో ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. విక్టోరియమ్మ గారు నాయన మరి పాత్రలో మేము ఉన్నప్పుడు